రాపూర్ పట్టణంలోని షాదీ మంజిల్కు కొత్త రూపు తీసుకురావడంలో కమిటీ సభ్యులు ముందడుగు వేస్తున్నారు. గత నెల బాధ్యతలు చేపట్టిన అనంతరం కేవలం 30 రోజుల్లోనే ప్రాంగణంలోని చెత్తా చెదారాన్ని తొలగించి క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ సహకారంతో విద్యుత్, లైటింగ్, ఫ్యాన్లు, బాత్రూంలు, పెయింటింగ్ తదితర అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా షాదీ మంజిల్ కమిటీ చైర్మన్ షేక్ ముక్తార్ మాట్లాడుతూ షాదీ మంజిల్ ను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించే దిశగా నిరంతరం కృషి చేస్తామని ప్రకటించారు. ఈరోజు గత నెల మన ప్రియతమ నాయకులు వెంకటగిరి శాసనసభ్యులు సహకారంతో షాదీ మంజిల్ కమిటీ చైర్మన్గా, కమిటీ సభ్యులుగా ఎన్నిక కాబడింది. అధికారంగా పోయిన నెల 8వ తేదీ మాకు ఆర్డర్స్ రావడం జరిగింది. ఈ నెలకి కరెక్ట్గా నెల అయింది. నెల రోజుల్లోనే కమిటీకి సహకారంతో మా ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ గారి సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు, ఇది బీడు పడిపోయి ఉంది షాదీ మంజిల్. వచ్చిన వాళ్ళంతా ఏదో తూత్ మాలిషిగా పనిచేస్తూ వెళ్ళిపోయారు. అలా కాకుండా ఒక పదవి ఇచ్చినప్పుడు, ఒక పని ఒప్పజెప్పినప్పుడు బాధ్యతగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ నాది. గతంలో ఈద్గాని కూడా ఇలానే. మరి ఈరోజు షాదీ మంజిల్ని కూడా కరెక్టు 30 రోజులు అవుతుంది వచ్చి కమిటీ. ఈ 30 రోజుల్లో సుమారు 5 ట్రాక్టర్ల చెత్త చెదారాన్ని క్లీన్ అండ్ గ్రీన్ చేసాం. తర్వాత అలాగే 11 kV కరెంటు వైర్లు వెళ్తున్నాయి, అవి కూడా క్లీన్ చేయాలనే ఉద్దేశంతో కరెంటు షార్టేజ్ రావడం, ఫ్యాన్లు కాలిపోవడం, లైట్లు కాలిపోవడం జరుగుతుంది. దాన్ని కూడా మార్చడం జరిగింది. చెట్లు క్లీన్ చేసాం, నేల ఇక్కడ కూడా క్లీన్ చేసాం. అలాగే లోపల కొన్ని బాత్రూమ్లు, లైటింగు, పెయింటింగు చాలా 22 సంవత్సరాలు అయింది ఏసీ. ఇప్పుడు దాన్ని మా కమిటీ సహకారంతో ప్రస్తుతానికి సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయింది. లైట్లు వేయించాం, ఫ్యాన్లు వేయించాం. అలాగే పెయింట్లు కూడా నిన్న నుంచి స్టార్ట్ చేసాం, పెయింటింగ్ కూడా జరుగుతుంది. అలాగే ఒక రేకుల షెడ్డు కూడా మనకు అడ్డంగా ఉండింది, అది కూడా మార్పు చేసాం. తర్వాత రేపు వచ్చేవాళ్ళు ఒక 200-300 కార్యక్రమం మంది కూర్చొని కార్యక్రమం చేసుకోవాలని ఇబ్బందికరంగా ఉందంటే ఈరోజు ఇక్కడ నేలను కూడా చదును చేసి ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మా వెంకటగిరి శాసనసభ్యులు కురుగుల రామకృష్ణ గారి సహకారంతో, అలాగే మండల నాయకుల సహకారంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ షాదీ మంజిల్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పడం జరుగుతుంది. కాకుండా ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, గతంలో ముస్లిమ్స్కే అనేది ఒక నానుడు వ్యవహారంగా ఉంది. కాదు సోదరులారా, షాదీ మంజిల్లో పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, నిశ్చితార్థాలు కానీ, కరమంతలాలు కానీ, ఏదన్నా అది మీటింగ్ కానీ, ఫంక్షన్ కానీ ఏమైనా జరగండి, హిందూ ముస్లింలకు మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదరులకు కూడా ఈ షాదీ మంజిల్ని గవర్నమెంట్ నిర్ణయించబడిన తక్కువ ఖర్చుతోనే బాడుక్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇస్తాం. హిందూ ముస్లిం సోదరులు మతాలకు అతీతంగా అందరికీ ఈ షాదీ మంజిల్ బాడుక్కి ఇవ్వబడుతుంది. తప్పకుండా అందరూ సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను.